భార్యాభర్తల వ్యక్తిగత బంధంలో ఉండేటటువంటి లోటుపాట్లు ఏదో కష్టమో నష్టమో ఉంటుంది, నేను కాదను, మాట్లాడను. కానీ ఈ ఉదంతం చూస్తే చాలా బాధ అనిపించింది. ఏంటంటే భార్య బాధ పడలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోయాడు. బలవన్మరణం అతను, అందులో చిన్న వయసులో 33 ఏళ్ల వయసులో. ఆ శవాన్ని అంత్యక్రియలు చేయడానికి భార్య అంగీకరించాల. ఎందుకో తెలుసా? ఈ భర్త యొక్క తల్లి దగ్గర ఆస్తుంది, అంటే అత్త దగ్గర ఆస్తుంది. ఆ ఆస్తిలో తన భర్తకు వచ్చే వాట తనకిస్తే కానీ శవాన్ని అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని. ఇలాంటి విచిత్ర మానవ సంబంధాలకు సంబంధించినటువంటి కేసు ఇది. హయగ్రీవాచారి ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన అతను, 33 ఏళ్ళ అతను. 4 ఏళ్ల క్రితం ఈశ్వరితో పెళ్ళైంది, పూర్వమామిళ్ళకి చెందినటువంటి ఈశ్వరితో. హైదరాబాద్లో ఉంటున్నారు. శివాచారి మద్యానికి బానిస అయ్యాడట. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో ఈ నెల 7న హైదరాబాద్లో వాళ్ళు ఉంటున్న ఇంటిపై నుండి దూకి శివాచారి ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని నెల 8న స్వగ్రామం గిద్దలూరులోని స్వగ్రామానికి చేర్చారు, స్వగృహానికి. అయితే శివాచారి అంత్యక్రియలు చేసేందుకు భార్య ఈశ్వరితో పాటు ఆ బంధువులు వచ్చి ససేమిరా అన్నారు. ఆస్తిలో తమ వాటా తేల్చాలంటే శివాచారి తల్లి సుబ్బలక్ష్మమ్మ నిలదీశారు. ఈ సుబ్బలక్ష్మమ్మ గారికి 2 కొడుకులు, ఒక కొడుకు ఆల్రెడీ చనిపోయాడు, ఇప్పుడు ఇంకొక కొడుకు చనిపోయాడు. ఇంకొన్నది కూతురుకే మొత్తం ఆస్తి ఇచ్చేస్తే మాకేమీ ఇదని చెప్పి కోడలు గొడవ. నేను చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తాను, కానీ నా ఆస్తి నేను ఇయ్యనని ఆవిడ. ఫైనల్గా 2 రోజులుగా శవాన్ని అక్కడే పెట్టుకున్నటువంటిది. ఒకళ్ళకేమో బిడ్డ, ఇంకొకళ్ళకేమో భర్త. చివరికి ఆస్తి తప్ప మనిషి అన్నటువంటిది, ఆ బంధం అనేది చచ్చిపోయిందనమాట.